కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా మానవతరా ఇప్పుడు? సంతోషంగా ఉన్నా. ఎందుకంటే కంఫర్ట్ నా ఇంట్లోకి నేను వచ్చిన అన్నీ తెలుసు, ప్రతి మూల తెలుసు నాకు. ఏదో తల్లి మీద అలిగిపోయాను నేను. ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఇంట్లో అలిగిపోయాను నేను. ఇంట్లో అలిగి మా పిన్నోళ్ళ ఇంటికి పోయేది, 1-2 రోజులు ఉండేది, 3వ రోజు మళ్ళీ అమ్మ మీద ప్రేమ, నాన్న మీద వచ్చేది, మనసు లాగేది వచ్చేది. అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో తిట్టినా, ఆ మాట అన్నా, నా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కూడా దూషించిన బాధలు ఆవేదనలో మళ్ళీ వచ్చిన సొంత. నేను అంటే ఏదో అన్నట్టుంటది కానీ ఏమన్నారన్నా యశోద హాస్పిటల్ కాడ రేవంత్ రెడ్డి ఏదో ఇప్పుడు అవన్నీ మరీ అవసరం. బొక్కల మెళ్ళ మాంసం తింటాం మనం, బొక్కల మెళ్ళ వేసుకుంటాం. అన్నం ఏమన్నారు ఆ రోజు అన్నము, ఏమన్నారు బాధలు అన్నం, పోలీసులు గిచ్చారు, కింద పడేశారు, అసలు అవసరం లేదు. ఆ అంటానికి కూడా కారణం పోలీసులు. ఇప్పుడు జనరల్ అంతకుముందు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను ఇంత 10 రోజుల పాటే బీఆర్ఎస్ లో ఉన్నా. ఆ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఉద్యమం చేసిన పోలీసులు గిచ్చేది మమ్మల్ని అదుపులో తీసుకోవడం కోసం వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఉంటాయి. గిచ్చటం, తెలవకుండా గిచ్చటం, లేకుంటే బెల్ట్ దగ్గర పట్టడం, లేకుంటే నొప్పి తగిలే దగ్గర కొట్టడం, ఇట్లా చేసి మమ్మల్ని లోపరుచుకునేది. అట్లా ఆ విధంగా లోపరుచుకునే క్రమంలో గిచ్చి కింద పడేసి గుద్దేసరికి ఆ బాధలో ఏం చేస్తాం మనం? అప్పుడు కేసీఆర్ గారిని దూషించేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ఆ మాట అనాల్సి వచ్చింది. ఏ మాట అన్నారు? ఏదో అన్నాం, ఇక మళ్ళీ అవసరం. అదే అంటున్నా, మొక్కలు మెళ్ళ వేసుకోవాలా? ఏం మాట అన్నారు? మీరే పెట్టుకోండి. అది నేను నా నోటితో మళ్ళీ అనలేను. నేను అది ఆవేశంలో ఆవేదనలో వచ్చింది. అది పోలీసు వాళ్ళ మీద కోపం, పాలకుడి మీద వస్తుంది మనకి. ఎప్పుడైనా పోలీసు వాళ్ళని తిట్టాం కదా, పాలకుడు ఎవరుంటే వాళ్ళని తిడతాం. ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి, ఆ పార్టీలో ఉన్నా కాబట్టి, అధికారంలో ఉన్న నాయకుడిని ఆ రోజు దూషించడం మాకు వ్యక్తిగతంగా గట్టి పంచాయతీలు లేవు, ఇంకోటి లేవు. రైట్. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నప్పుడు అంత కోపం ఉండి అంత భావోద్వేగానికి గురైనటువంటి మానవతరే సడన్ గా ఇప్పుడు మొత్తం ప్రేమలు వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ప్రేమేం లేదు, వచ్చిన గర్వాపసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి నిర్ణయించింది. చివరి నిమిషంలో ఇట్లా అన్నారు, చివరి నిమిషంలో ఆవేదనలో పార్టీ మారిన వాళ్ళు ఉంటే వెంటనే వచ్చేయండి అన్నారు. వచ్చేసిన తప్పేముంది, నా పార్టీలోనే వచ్చిన. గతి లేక మీరు కాంగ్రెస్ లోకి వచ్చిర్రా, గత్యంతరం లేక రావాల్సి వచ్చిందా? గతి లేక గత్యంతరం లేక కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ నేను 10 రోజుల పాటే ఉన్నా అక్కడ. ఆ 10 రోజులు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మీకు గుర్తింపు లేదా అన్న? గుర్తింపు. నేను కలిసిన నాయకత్వాన్ని ఒక్కసారి చేరే రోజు కేసీఆర్ గారు నాకు కండవ కప్పారు, మంచిగా భోజనం పెట్టారు, చాలా చాలా విషయాలు. ఉద్యమ సమయంలో మేము గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు. ఆ మాటలని మాకు అన్ని ఎరకే. నువ్వు ఎప్పుడు ఎక్కడ, ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి, నేను ఎక్కడెక్కడ ఏ పోరాటం చేసినావు, నువ్వు ఎక్కడ ఏం చేసావు అన్ని ఎరకే, మానవతరాయ్ అన్నాడు. చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఇకంతే. ఆ తర్వాత వాడిని కలిసింది లేదు, ఏం లేదు. వాడిని కలవటానికి నేను వెళ్తేనే కదా అరెస్ట్ చేసింది పోలీసు. రైట్. మీరు కాంగ్రెస్ పార్టీకి పోయే ముందల గర్వాపసి దాంతో మీరు పోయే ముందల మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేసిరా లేదా బీఆర్ఎస్ వాళ్ళు? ఆపారు, ఆపాలని ప్రయత్నం చేశారు. మానవతరాయ్ ఉండు, కొట్లాడదాం, నీకు న్యాయం చేస్తామన్నారు. ఇక నేను కూడా ఆలోచన చేసిన, ఇంతకాలం ఇక్కడ శ్రమపడ్డా పార్టీలో, ఎవరెవరో వచ్చిపోతున్నారు. ఆ పార్టీలో అన్ని అనుభవించిన వాళ్ళే ఈ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళు మళ్ళీ నాకు కార్యకర్తల నుంచి, నిరుద్యోగుల నుంచి, యూనివర్సిటీ మిత్రుల నుంచి కూడా చాలా మీలాంటి జర్నలిస్టులు కూడా, ఎందుకే నువ్వు అనవసరంగా కష్టపడతావు, ఇంతకాలం కష్టపడతావు, ఇప్పుడు పాటు జైలు పాలైను, ఇప్పుడన్నా అధికారాన్ని అనుభవించు, అధికార పార్టీలో భాగస్వామ్యంగా అని చెప్పారు. సరే నేను కూడా అంతే అనుకున్నా. నేను కూడా భాగస్వామ్యం అయ్యాం, ఏం చేస్తాం, కష్టపడ్డాం. మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ అక్కడ ఆ పార్టీలో విధానాలపై పోరాటాలు, మళ్ళీ ఈ జైళ్ళు, ఇంకా జీవితాంతం. ఇప్పుడు మన వయసు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి, మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు కొట్లాడాలా. ఇంకా 5 ఏళ్ళు అంటే మనకి 50 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఇక నేను కూడా అవసరం లేదు, పోదాం, సొంత గూటికి వెళ్దాం, ఎవరెవరో పోతున్నప్పుడు నేను 10 రోజులు అలిగిపోయినా, మళ్ళీ వచ్చేసిన. అంతే. మళ్ళీ ఈ ప్రజాపాలనలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అండగా, మరి ప్రతిపక్షంలో వారిని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు పోరాటం చేయకుండా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా, ఆ విధంగా నా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఏమన్నా పదవులు ఇస్తామని చెప్పారా కాంగ్రెస్ పార్టీ? ఇయ్యని ఇవ్వకపోని, ఇక నా జీవితం మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి ఇక వచ్చేసినాం, మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి ఇవ్వని మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి నవ్వకన్నా సీరియస్గా అడుగుతున్నా. ఇవ్వని. ఇప్పుడు నా కష్టం ఉంది, ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వరు. ఇక అంత మాత్రాన ఇక మళ్ళీ నా ఒక్కటే లక్ష్యం, నాకు ఆత్మ సంతృప్తి అయితే ఉన్నది. ఏమున్నదంటే, ఈ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయితేనే అధికారంలోకి వస్తుందని మొట్టమొదట మాట్లాడిన వ్యక్తిని నేను. ఆయన గురించి కొట్లాడిన వ్యక్తిని నేను. ఆ కొట్లాడి అందరికి శత్రువు అయినటువంటి వ్యక్తి నేను. అయితే గుండెల మీదనే రేవంత్ రెడ్డి తన్నిండు. సరే, తన్నిండు కామన్. ఇప్పుడు కొన్ని పరిస్థితులు తన్నటము, లేకపోతే ఒప్పుకోవడం కాదు, తన్నటము, లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీ కాదు కదా ఇది. కేసీఆర్ గారు లాగా టీపీసీసీగా కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి
రేవంత్ ఇప్పుడు ఆయనకు అట్లీస్ట్ మీరు పార్టీ మారేటప్పుడు మీకు పదవి మీకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయలే మీ టికెట్ వేరే అంటే నేను దానికి సమాధానం చెప్తా. మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసి నేను సమాధానం నేను చెప్తా. అడిగింది అంటే చెప్పండి నేను మిమ్మల్ని దానికి కూడా బుజ్జగించే చెప్తాను. దానికి కూడా అన్ని మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసి నేను ఎక్కడ ఒక మాట ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారి మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసిర్రా ఇది రేవంత్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తాను అది కూడా వస్తుంది అన్న. నేను అడిగిన దానికి చెప్పండి. నాతో ఎవరు మాట్లాడలేదు, అందుకే ఆవేదన పార్టీ పోయినా. అయితే రేవంత్ రెడ్డి గారు కావాలనుకున్నా, వారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు, వారితో కలిసి పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అంటే నా ఒక్కడికి కాదు, అంటే అక్కడ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇస్తే ఫస్ట్ మొట్టమొదటి అవకాశం నాకు వస్తుందని చెప్పి ఎంతో కొట్లాడిన. అంతకుముందు కూడా అవకాశాలు 4 సార్లు అవకాశాలు చేజారిపోయినా 14లో నాకు రావాల్సిన టికెట్ సర్వసత్యనారాయణ గారు కేంద్ర మంత్రిగా ఉండి దొడ్డిదారులో వాళ్ళ అల్లుడు క్రిషాంక్ పేరు చెప్పించుకొని క్రిషాంక్ పేరు తెచ్చుకున్నప్పుడు అప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇంకోసారి అవకాశం వస్తుంది అనుకున్నాం. 18లో అవకాశం వచ్చింది. 18లో సత్తుపల్లి టికెట్ పొత్తులు సండ్ర వెంకట వేరేకి పోతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి పోతే గన్పూర్ నాకు అవకాశం ఇవ్వబోయారు. సాయంత్రానికి పేరు మారింది, నాకు చేజారిపోయింది. అయినా నేను బాధపడలే. నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడు, అప్పుడు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పార్టీకి సేవ చేస్తానన్నా.